కోయంబత్తూరులో ఉన్నారా లేకపోతే రహస్య ప్రదేశంలో ఉన్నారా? వర్మ ఒంగోలులో విచారణకు ఇవాళ కూడా హాజరు కాకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు మద్దిపాడు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోతే ఆయన వెంటనే అరెస్ట్ చేసేందుకు ముందుగానే హైదరాబాద్ లో ఆయన నివాసానికి చేరుకున్నారు పోలీసులు. సినిమా సెన్సార్ చేసి వచ్చిన సినిమా అంటే నేరం అంట. అందువల్ల ఆర్జీవీని లోపలేసేస్తారంట. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఎక్కడ పోతారా లోపలేసి? ఇవాళ అయిపోద్దా? పాపం పండదా? సార్లు కొట్టిన చావని పావురా నువ్వు. పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. నేనేనా? ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి ఆర్జీవీని అయితే లోపలేస్తారు, సేమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పొగుడుతారు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. పరారీలో రామ్ గోపాల్ వర్మ. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడా? ఎస్ ఎస్ వాస్తవం. నాకెందుకో పోలీసులు వాడిని చిక్కేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. చిక్కేస్తున్నారంట రామ్ గోపాల్ వర్మ గారిది. చూసుకోండి మరి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. పేటిఎం కూలీస్ జాగ్రత్త రోయ్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎక్కడ పోయే కాలం వచ్చిందా? మీరు ఏం నాకు అర్థం కాల. ఇవాళతో అయిపోతాయా రాజకీయాలు? నేను మనవి చేస్తున్నా. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనవి చేస్తున్నా. ఇన్ ఫ్రైన్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఓకే 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 ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. వీఆర్ గోయింగ్ టు ఎ లీగల్ బ్యాటిల్. ఇంగ్లీష్ ఏంట్రా? చట్టపరమైన యుద్ధం చేస్తాం. ఎంత దూరమైనా వెళ్తాం. న్యాయం కోసం పోరాడతాం. చట్టం ముందు లోకేష్ అయినా, అంబటి రాంబాబు అయినా, సీమ రాజైనా నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం. తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. 5 మాసాలు అయిపోయింది. ఇంకెందుకని మా మీద కక్ష? అధికారం వచ్చింది మీకు. అధికారులు మంచి పనులు చేయండి అయ్యా. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చి చేయడు. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. మీరా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూడుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఎదురు చూస్తున్నా. ఏంటి బాబన్న ఇంకోసారి మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని, నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.